ఇప్పుడు ప్రాపర్టీ బైండింగ్ ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఈ ఫామ్లో మనం ఇక్కడ ఎంటర్ చేయడానికి అలౌ చేస్తుంది కదా. సో ఇప్పుడు ప్రాపర్టీ బైండింగ్ని యూస్ చేసుకుంటే ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ నాకు ఇన్పుట్ ఫీల్డ్ ఒకటి ఉంది కదా, నేను జస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ డిజేబుల్డ్ అని పెట్టాను అనుకోండి. సో ఇక్కడ నాకు అలౌ చేయదు ఎంటర్ చేయడానికి. ఇది బేసిక్గా HTML అట్రిబ్యూటే ఇస్తుంది మనకి డిజేబుల్డ్ అనే ఆప్షన్. సో అది పెట్టిన వెంటనే నాకు ఇక్కడ ఇన్పుట్లో నేను ఏం ఎంటర్ చేయలేను. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను కానీ ఇక్కడ మాత్రం ఎంటర్ చేయలేను ఈమెయిల్ ఐడి. ఓకే, అదే నేను ఇక్కడ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను అనుకోండి. ట్రూ అంటే అలౌ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఫాల్స్ అన్నా కూడా అలౌ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు నేను ప్రాపర్టీ బైండింగ్ అనేది పెడతాను. చూడండి, ప్రాపర్టీ బైండింగ్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్తో యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి అలౌ చేస్తుంది ఎంటర్ చేయడానికి. ఓకే, అదే నేను ట్రూ పెట్టాను అనుకోండి, ట్రూ పెడితే అలౌ చేయట్లా. ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ది మనకి రిజల్ట్ వస్తుంది కదా. ఇప్పుడు డైనమిక్గా ఎలా డిస్ప్లే అవుతుంది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ యూజర్ నేమ్ అని ఇస్తున్నా. ఓకే, యూజర్ నేమ్ అనేది ఇక్కడ అసైన్ చేసుకోవాలి. పబ్లిక్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది డిజేబుల్డ్ ట్రూ పెట్టాము ఇక్కడ. ఓకే, అందుకని మనకి ఇక్కడ అలౌ చేయట్లేదు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ నాట్ అంటారు ఎక్స్క్లమేషన్ని. సో నాట్ ఈక్వల్ టు యూజర్ నేమ్ నాట్ ఈక్వల్ టు డిజేబుల్డ్ ట్రూ పెడుతున్నాము. యూజర్ నేమ్ నాట్ ఈక్వల్ టు డిజేబుల్డ్ ట్రూ పెడుతున్నాము. ఇప్పుడు మనకి అలౌ చేస్తుంది. సో ఇక్కడ అలౌ చేస్తుంది కదా. మనం ఇక్కడ ఫాల్స్ పెట్టామనుకోండి, అలౌ చేయదు. ఓకే, అలానే నేను ఇక్కడ డిజేబుల్డ్ నాట్ ఈక్వల్ టు అనేది తీసేసాను అనుకోండి, అలౌ చేస్తుంది. ఓకే, ఇది మనకి సింగిల్ నాకు ఇన్పుట్ ఫీల్డ్ కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. బట్ మనం చాలా ఇన్పుట్ ఫీల్డ్స్ యూజ్ చేసుకుంటాము అండ్ బటన్కి కూడా ఈ ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. సో మనం ఈ విధంగా ప్రాపర్టీ బైండింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈవెంట్ బైండింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం.